వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వరుణ్. అస్సలైన అగ్ని పరీక్ష జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే మొదలవుతుందా? నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇది అగ్ని పరీక్షనా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న తర్వాత ఇంత ఘోర పరాజయము తన జీవితంలో ఎప్పుడు కూడా చూడనంత పరాజయాన్ని చవిచూశాడు. ఆ తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక కూడా జరిగింది. స్పీకర్ ఎన్నిక అయితే అసెంబ్లీ అటెండ్ కాలేదు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజున జస్ట్ అలా వచ్చి తన ప్రమాణ స్వీకారం చేసి అందరికీ అభివాదం తెలిపి వెంటనే వెళ్ళిపోయారు. నెక్స్ట్ జరిగే మళ్ళీ ఈ యొక్క అసెంబ్లీ చర్చకి అయితే రాలేదు. సో ఆ తర్వాత బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్ళి ఒక 3 days ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి తాడేపల్లిలో ఉంది. తాడేపల్లిలో ఒక 3-4 days ఉంది. మరి తర్వాత నెల్లూరు వెళ్ళి పిన్నెల్ని పలకరించి పిన్నెలతో ములాఖత్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు బెంగళూరు శస్త్రచికిత్స కోసం కాలు చికిత్స కోసం వెళ్ళినట్టు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తారు. సో ఏదేమైనా కానీ ఇప్పుడు మళ్ళీ రేపు జరగబోయే ఇవాళ 18వ తారీఖు 19 ఇవాళ 17వ తారీఖు 18, 19, 20, 21 ఈ 4 రోజుల్లో ఏదైనా జరగవచ్చు. 22వ తారీఖు నుంచి అసెంబ్లీ అవుట్ అండ్ అకౌంట్ బడ్జెట్ జరగబోతుంది. సో అసెంబ్లీ చర్చలు జరగబోతున్నాయి. సో ఈ అవుట్ అండ్ అకౌంట్ అంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ కాకపోయినా ఈ 4-5 నెలలకు కూడా అవుట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు. సో ఈ అవుట్ అండ్ అకౌంట్ బడ్జెట్కి దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతారా ఆపరా? ఇదే ఒక రాజకీయ వర్గాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చించుకున్న ప్రశ్నగా అనేది. ఇప్పుడు బెంగళూరు పర్యటనలో బెంగళూరులో కాలికి శస్త్రచికిత్స చేసుకుంటూ వైద్య పరీక్షలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. మొన్నే వెళ్ళారు బెంగళూరు వెళ్ళి, మరి అది ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు అక్కడ ఉంటారు, ఈ 4 రోజుల్లో వస్తారా రారనేది కూడా ఇటు వైసీపీ వర్గాల్లో కూడా ఆందోళన కలిగించే ప్రశ్నగా మారింది. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఎలా ఉంటుంది. సో ఆల్రెడీ కూడా మనం అనుకున్నట్లుగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ కూడా స్పీకర్కి వినతి పత్రాన్ని ఇచ్చి లెటర్ని పంపించారు. సో దాని మీద ఎలాంటి స్పీకర్ అయితే చర్యలు తీసుకోలేదు. దాని మీద అసలు రెస్పాండ్ కూడా అవ్వలేదు. కాబట్టి కూటమి నేతలు అయితే బాగానే రెస్పాండ్ అయ్యారు. దాదాపు 10% అంటే 18 సీట్లు అన్నా కానీ వస్తే కానీ ప్రతిపక్ష హోదా తగ్గుతుంది, మీకు ప్రజల బుద్ధి చెప్పారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటూ ఏవైతే కూటమి నేతలు అంటున్నారో రాష్ట్రపతి దగ్గరికి వెళ్తామంటూ కూడా వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేతల మీద దాడులు, అదేవిధంగా స్పీకర్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటూ కూడా ఈ 2 పాయింట్లు కూడా తీసుకొని రాష్ట్రపతి దగ్గరికి మేము వెళ్తామంటూ కూడా వైసీపీ నేతలు అయితే అంటున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు అసెంబ్లీలో నెలకొన్న చర్చ ఏంటంటే ప్రతిపక్ష హోదా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని లాస్ తీసి కాంగ్రెస్ హయాంలో 23 సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా అప్పుడు ఇచ్చారు కదా అంటూ మాట్లాడుతున్నారు. వీళ్ళైతే అప్పుడు ఇవ్వలేదు. కాకపోతే ఎక్కువ సమయం మాట్లాడటానికి ప్రతిపక్ష నాయకులుగా మాత్రమే ఇస్తారు, కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చి అంతంతసేపు అయితే మీకు మాట్లాడటానికి ఎవరు. కాకపోతే ఒక సామాన్య ఎమ్మెల్యేగా అయితే వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అదేవిధంగా వచ్చి ప్రజల గురించి మాట్లాడండి, ప్రజల గురించి చర్చించండి, మీరు చేసినవి కూడా మేము బయట పెడతామంటే కూటమి నేతలు అంటున్నారు. సో రేపు అదేవిధంగా ఈ 4 రోజుల నుంచి అయితే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏవైతే శ్వేతపత్రాలు ఒక్కొక్కటిగా విడుదల చేశారో వాటిలన్నింటి మీద కూడా రేపు జరగబోయే అసెంబ్లీ కేబినెట్ సమావేశంలో కూడా ఖచ్చితంగా ఈ శ్వేతపత్రాలను అయితే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాత్రి కేబినెట్ జరిగిన మీటింగ్లో కూడా వాళ్ళంతా చర్చించుకున్నారు. ఖచ్చితంగా శ్వేతపత్రాలని వీళ్ళు విడుదల చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అసలైన పాయింట్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ శ్వేతపత్రాలు వదులుతున్నారు, అక్రమాలు జరిగినాయి, ఇలా జరుగుతున్నాయి, అనేక ప్రాంతాలను కూడా ఆక్రమించారు, అదేవిధంగా ఇంత అక్రమాలు జరిగినాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క శాఖలో ఈ విధంగా జరిగినట్టు కూడా కూటమి నేతలు 4-5 రకాలమైన శ్వేతపత్రాలు వదిలారు. సో వాటిలన్నింటి మీద వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చే బాధ్యత ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుల మీద ఉంటుంది. కాబట్టి కేవలం 11 మంది అసెంబ్లీలో ఉన్నారు. సో ఈ 11 మందిలో కూడా వాక్చాతుర్యం కలిగిన వారు ఎవరు కూడా లేరు. దాదాపు అంబటి రాంబాబు కానీ, లేదంటే పేలి నాని, లేదంటే ఇంకొక నాని, కొడాలి నాని, అదేవిధంగా నెల్లూరు నాని, ఇక రోజా, ఇలాంటి వాక్చాతుర్యం కలిగిన నేతలందరూ కూడా మహానేతలు అందరూ ఓడిపోయారు. సో వైవి సుబ్బారెడ్డి మాత్రము ఉన్నారు. తర్వాత ఇక వీళ్ళెవరు కూడా ఇటు విజయసాయి రెడ్డి కూడా ఓడిపోయారు మొన్న ఎంపిక చేసి. సో అంటే జగన్మోహన్ రెడ్డి తరపున రేపు మాట్లాడటానికి అసెంబ్లీలో కూడా ఎవరూ లేరు. కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. కోనసీమ జిల్లాలో వచ్చేసరికి 1 సీట్నే పరిమితమైంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రేపు మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి తరపున ఎవరూ లేరు. ఒకవేళ వాళ్ళు ఈ యొక్క పత్రాలను ప్రవేశపెట్టినా కానీ శ్వేతపత్రాలను విడుదల చేశారు కాబట్టి ఆటను కూడా చర్చ జరపాలని చూస్తున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక హీరోగా ఉండాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి వివరణ ఇచ్చుకోవాలి
అంటే రేపు ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు అయితే హాజరు కావాలి, ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడాలి. లేదు అంటే ఒకవేళ మాట్లాడకపోతే ఇక కూటమి నేతలు అదేవిధంగా వీళ్ళు ప్రజలు కూడా మాట్లాడుకుంటారు, ఖచ్చితంగా తప్పు చేశారు కాబట్టి రావట్లేదు అంటూ కూడా ఏ రకమైన నిందలైతే మోపడానికి అయితే రెడీగా ఉంటారు. సో కూటమి నేతలే కాదు, నాట్ ఓన్లీ, ఎందుకంటే ఛాన్స్ దొరికింది ఇక్కడ ప్రజలు కూడా అదే నిజం అనుకుంటారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలైన అగ్ని పరీక్ష కూడా ఇప్పుడే అంటూ కూడా అందరూ అనుకుంటున్నారు. సో కేసీఆర్ చేసిన తరహాలోనే అసెంబ్లీకి చర్చల్లో రారా, లేదంటే కేసీఆర్ ఏ విధంగా అయితే ఈ యొక్క ప్లాన్ని నడుము నొప్పితో పడ్డారు అంటూ ఎన్ని రోజులైతే ఇంట్లో ఉండి ఆ తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకుని డైరెక్ట్గా మళ్ళీ కొన్ని రోజుల క్రితమే నల్గొండ వెళ్ళి నల్గొండ ఏ విధమైన కృష్ణా జలాల మీద సభలు పెట్టారో మనందరూ కూడా తెలుసు. ఆ తర్వాత అసెంబ్లీ చర్చలు జరిగినా కానీ రాలేదు. రేపు జరగబోయే అసెంబ్లీ చర్చలో కూడా కేసీఆర్ వస్తారో రారో కూడా తెలియదు. సో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పాటించి ఈ రకంగా మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరులో శస్త్రచికిత్స అక్కడ ఉంటున్నారు. సో మరి రేపు ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికలకైతే రాలేదు. మరి రేపు జరగబోయే అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి వస్తారా రాలేదు కూడా ఆసక్తికరంగా మారింది. సో మరి ఇప్పుడు మాట్లాడుకున్నట్లు వస్తే ఏ విధంగా ఉండబోతుంది, రాకపోతే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. సో ప్రజెంట్ అయితే అందరూ కూడా రావాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే వస్తేనే ప్రజాగలం అనేది వినిపిస్తుంది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది కూడా అటు ప్రతిపక్ష హోదా అయినా ఇటు అధికార పక్ష హోదా అయినా కానీ ఒక వ్యక్తిని గెలిపించారు అంటేనే వాళ్ళ మీద ఎంతో నమ్మకం ఉంటే కానీ గెలిపిస్తారు. సో అదేవిధంగా ఖచ్చితంగా వచ్చి వాళ్ళ తరపున మాట్లాడాలి, లేదంటే శ్వేతపత్రాల మీద మాట్లాడాలంటూ కూడా ప్రజలు చర్చించుకున్నారు. సో ఒకవేళ వస్తే కానీ ప్రజలు మళ్ళీ వైసీపీ నేతలు బలం పుంజుకుంటుంది. ఖచ్చితంగా వైసీపీ నేతలు కూడా ఇప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కూడా కృషి అవుతుంది, బలోపేతంగా ముందుకు వెళ్తుంది అంటూ కూడా వాళ్ళైతే చర్చించుకుంటున్నారు. సో చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనేది కూడా మనం వేచి చూడాల్సింది. దాదాపు 4 రోజులు ఉంది కాబట్టి ఏది ఏమైనా అవ్వచ్చు, ఎలాగైనా జరగవచ్చు కాబట్టి చూస్తూ ఉండాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. స్టే విత్ us.